ఈయనే మన గైడ్ My name is Jumanne. జిమయిన్నే ఆయా ఎంత ఉందో మెడ చాపిందంటే మెడేసుకునేలా ఉంది. రే తినరా నీకోసం తెస్తే తీసుకో. పాప కాదు రే ఆస్ట్రిచ్ కదరామా ఏలేసుకొని జాగ్రత్త మధ్యలో మంచి ఇంక నంచుకుంటది. ఇగో ఇది మగదంట ఆ పక్కన ఉందేమో ఫీమేల్. బరువు ఉండటం వల్ల ఎగరలేదంట. ఇస్లాంలో కల్లా ఇదే పెద్ద ఆస్ట్రిచ్ అంట. దీని వయసు 12 సంవత్సరాలు. పిల్ల కూడా ఉంది ఆ పక్కన ఉంది. వెళ్దాం. ఆస్ట్రిచ్ ఎగ్స్ శాంపిల్కి పెట్టారు. ఇవి అదే రియల్ అయితే చాలా బరువు ఉంటాయి. దాదాపు 1.5 kg వరకు ఉండొచ్చు. ఇది ఒక 70 కిలోమీటర్ల దాకా పరిగెత్తగలదంట. దీని బేబీలు ఇక్కడ ఉన్నాయి. వెళ్తుంది కదా అదొకటి. ఇదొక పిల్ల అదొక పిల్ల. ఇదిగో ఆకులు తీసుకుంటున్నారు ఈయన దీనికి పెట్టడానికి. పెడతారు ఉండవే ఆగట్లేదు ఇది అసలు. తినమ్మా మేళకు తిన గొంతు కడం పడి తల్లి మా మెల్లగా. వస్తున్నావమ్మా వస్తున్నావు. ఎవరు పిలుస్తున్నారు పదండి ఆట దగ్గరకు కూడా వెళ్దాం. వస్తున్నావు నీకు తర్వాత వచ్చి పెడతాం ఆగు. ఏముంది ఇప్పుడే అటు వెళ్ళి వస్తాం. ఇవిగో ఈ పక్షులను చూసారా ఇవి చాలా తెలివిగా ఉంటాయంట. ఫీమేల్ నో బైటింగ్. This is male, this is female. ఓకే ఇది మగది ఇదేమో ఆడదంట. అయ్యేం కరవంటలే. మా ఆయన నాకు కూడా పెట్టుండు అలాగా. తిన్నాడమ్మా తిన్నావమ్మా హ్యాపీయా తల్లి. ఈ మొహమ్మల్ క్లాత్ పెట్టుకున్నావమ్మా పైన. కాస్ట్లీ బేబీస్ ఇవన్నీ పీనట్స్ అంటాను అని చక్కని. ఓయ్ చేయి కొరికాను పాపది. చిట్టి చేతులు అసలుకే నా చంద్రికమ్మయ్యే. ఎవరికి ఏం హాని చేయట్లేదు. కొంచెం సెల్ఫ్ ప్రొడక్షన్లో ఉండండి అమ్మా ఎత్తుకెళ్ళిపోతారు జనాలు. అసలుకే ఇంత మంచితనం పనికిరాదు. ఇవి ఇది చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది. చెట్టులో చెట్టుగా కలిసిపోయింది ఇది. ఏమో చూడు సీక్రెట్గా వాచ్ చేస్తుంది. డిటెక్టివ్ లాగా ఉంది. ఇదిగో వాళ్ళిద్దరిని చూడు నన్నేమనమాక. వైట్ పెలికాను అలిగి చెట్టెక్కింది. ఈజిప్షియన్ గూడ్సా ఎంత ఎండగాసినా కానీ చల్లటి గాలి తోలుతుంది ప్రశాంతంగా. ఈ చెట్లు టూన్ ఫ్లవరా? ప్లూన్ ఫ్లవర్ అంటే ఇదేంటో. ఇది అచ్చం వాము చెట్లు లాగా ఉంది. కొత్తిమీర కూడా కొంచెం ఇలాగే ఉంటది కదా. ఈ మొత్తం మా భాషలో అయితే వాము చెట్లు. మన లాంగ్వేజ్ అర్థం కాక నవ్వుకుంటున్నాడు ఇతను. ఇగో గద్దంట 5 కిలోగ్రామ్స్ మీట్ తింటదంట ఏమే. మార్బో స్ట్రోకా ఇట్లో సాడ్లీ బిల్ స్టాక్ అని పిలుస్తారంట. వీటి కాళ్ళు చూసారా అచ్చం చాప్ స్టిక్స్ ఉన్నట్టున్నాయి. ఈజిప్షియన్ గూడ్స్ అంటే ఇది. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే 2 మగాళ్ళు కొట్టుకుంటారంట. ఏం కోసం కడుపు నిండిపోయింది దీనికి. ఇంకేంటంటే మనం మా ఇంటి దగ్గర చిన్న గిన్నె పక్షులని తిరిగే అలా ఉంది ఇది. గిన్నె కోళ్ళు అంటారు. బ్రౌన్ కూడా ఉన్నాయి. మోర్ వైట్ ఎక్కువ ఉన్నాయి. ఆఫ్రికన్ ఫిష్ ఈగల్ అంట. ఇదిగో ఇది ఫ్రెష్ మీట్ తింటదంట. ఎంత శుచి శుభ్రం. హన్ బీర్ ఇది ఓన్లీ పండ్లు మాత్రమే తింటదంట. శాకాహార జీవిలా ఉంది. బొప్పుల కోతులు దగ్గరికి వెళ్ళి మౌన్ చేయంగానే చూడు తెగ తిరుగుతుంది. ఈ నక్కను చూసారా సింహం ఉన్నట్టుంది ఇంతలా ఉంది. దీని పేరు కాజీ. ఇది ఇక్కడే పుట్టిందంట. మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటదంట. ఈయనకి బాటిల్ ఇచ్చి నీళ్లు పట్టమంటే దాని ముఖాన గుమ్మరిస్తున్నారు. కోపం వచ్చి గాండ్రిస్తే దెబ్బకు దౌడో. సగం కిందే పోసారు భయంతో. ఏ 2 చుక్కలో దాని నోట్లో పడు. ఈ చీటా న్యూ కమరు వచ్చి నెలవుతుందంట. దీన్ని ప్లేస్ మార్చినందుకేమో కోపం ఇంకా తగ్గినట్లేదు. పలకరించిన పరధ్యానంలో ఉంది. వీలైతే వేలు కుదిరితో కాలన్నట్టు కోపంతో రగిలిపోతుంది. మనం కూడా ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అదో మాదిరిగా ఉంటుంది. అప్పటి వరకు కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల కొన్నాళ్ళకు మారిన ప్లేస్ అలవాటైపోతుంది. గాండ్రేస్తున్నాయి గట్టిగా. ఈ 1 year బేబీస్ ఇక్కడికి వచ్చి 1 month అవుతుందంట. వీటికి లోన్లీ ఫీలింగ్ ఏం లేదు. వీటితో పాటు వాటి ఫ్రెండ్స్ తోడుగా ఉన్నాయి. ఒంటరిగా ఉంటే ఆ చీటాలాగే మూలను ముడుచుకోవాల్సిందే. ఇంకో కేజీలోకి వెళ్ళిందా? చెట్టు కింద భలే చల్లగా ఉంది. కాసేపు కూర్చుందాం ఇక్కడ.
జీబ్రా నీళ్లు తాగటానికి వచ్చింది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, జీబ్రా లైన్స్ ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా ఉంటాయని. ప్రెడేటర్స్ నుంచి రక్షించుకోవడానికి ఈ గీతలు ఎదుటి జంతువుల్ని కన్ఫ్యూజ్ చేస్తాయని. ఒక్కటే వైల్డ్ బీస్ట్ అక్కడ మేస్తుంది. వీటి పేరేంటో చెప్పాడు, నేను మర్చిపోయాను, మీకు తెలిస్తే చెప్పండి. ఇవిగో బఫూన్ కోతులు అందిస్తుంటే చేత్తో తీసుకొని తింటున్నాయి. ఇలా చేత్తో తీసుకొని నోట్లో పెట్టుకునే వ్యవస్థ ముగ్గురికే ఉంది. 1 కోతి, 2 మనం, 3 ఏనుగు. వాటర్ బాటిల్ కారులో మర్చిపోయి వచ్చాం. ఈ ఎండకి దప్పిక అవుతుంది. తిండి లేకపోయినా ఆగొచ్చు. తిరిగేటప్పుడు నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో జిరాఫీ. స్వతహాగా వీటికి సిగ్గెక్కువ. 2 years బ్యాక్ ఆయా సోఫియా వెళ్ళాం. అక్కడ జిరాఫీకి మేత పెడుతుంటే సిగ్గుతో దూరంగా జరిగిపోయేది. అలవాటైన వాళ్ళ దగ్గరే తింటాయి. జీనా మయాయి. ఇగో మయాయి అంట దీని పేరు. ఇదే సొహేలీలో మయాయి అంటే గుడ్లు, కోడిగుడ్లు. దీనికి 2 years వచ్చి 3 నెలలు అవుతుంది. మయాయి బాగా భయపడుతుంది ఇది. గుర్రానికి ఎప్పుడు వెనకుండకూడదంట. వెనక కాళ్ళతో జాడించి తంతాయి. అప్పట్లో రాజులు గుర్రాలు ఎందుకు ఉపయోగించారో ఇప్పుడు అర్థమవుతుంది. కూర్చుంటే హాయిగా తీసుకెళ్తున్నాయి. చంద్రకంకి సరదాగా ఉంది. ఈమెకు బయటికి తీసుకెళ్ళి తిప్పితే చాలు, ఎంతసేపు అయినా అలాగే కూర్చుంటుంది. వీటి పేరు స్పోకీ ఫైన్. ఎన్ని గుట్టగా చేరినాయి ఒక చోటకి. మేమేమి చేయమమ్మా మిమ్మల్ని, వెళ్తే కుమ్మేద్దామని చెప్పా. ఇవిగో ఈ ముళ్ళు కాల్చి వాసన చూస్తారంట. ఆస్తమా క్యూర్ చేయడానికి మెడిసిన్గా వాడతారంట. ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి కామెంట్స్లో. ఆస్తమా ముంగీస్ చూడండి ఎలా చూస్తుందో, ఏమన్నా తీసుకొచ్చారా లేదా అన్నట్టు. దీనికి కక్కుర్తి ఎక్కువని కంచేశారు. లాక్కొని తింటేనే తిన్నట్టు ఉంటుందంట. వంట ఇదిగో పక్కగా జరగమంటున్నారు. ఒంటి కొట్టిద్దంట. జంతువులు కొట్టినప్పుడు భలే నవ్వొచ్చిద్ది. ఆపుకోవాలన్నా ఆగదు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళు తొంగి చూసిందని. అవి కొట్టినందుకు కాదు కానీ పక్కనోళ్ళు నవ్వితే కోపం వస్తుంది. కుందేళ్ళను కూడా పెంచుతున్నారు. తెల్లవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం బెస్ట్. గుర్తుపట్టారా కిలిమంజారో కొండ? నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో చూపించారు కదా కిలిమంజారో కొండ, అదే ఇది. ఆఫ్రికా ఫేమస్. ఇవిగో ఇక్కడ పూసల దండలు, పిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయి. కళ్ళ చూడ ఎక్కడుంది. బాతులు బెకబెకలాడుతున్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. జాంజిబార్ సిరీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.